మెయిల్ ఐడి తప్పు చెప్పినాం, రిపీట్ చేస్తున్నా. కాంటాక్ట్ సిజేపీ రాకేష్ మేడం, కాంటాక్ట్ సిజేపీ తెలంగాణ@gmail.com, కాంటాక్ట్ సిజేపీ తెలంగాణ@gmail.com. ప్లీజ్ ప్లే. కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన ధర్నాకి పెద్ద ఎత్తున జనాలు తరలి రావడం జరిగింది. కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ కాదు, ఇది కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి పుట్టుకొచ్చిన ఒక ప్లాట్ఫామ్ మాత్రమే. ఏ రాజకీయ పార్టీ ఉన్నా సరే మీరు మీ కండువా మీరు ఇంట్లో వదిలేసి, మీ నినాదాలు మీ నాయకుల ఇది మీరు ఇంట్లో వదిలేసి ఇక్కడ కేవలం తిరంగా మన భారత మాత అండ్ మన ఇండియన్ ఫ్లాగ్ పట్టుకొని వచ్చి నీట్ స్టూడెంట్స్కి వాళ్ళకి జస్టిస్ డిమాండ్ చేస్తూ ధర్మేంద్ర ప్రధాన్ అని పేరు పెట్టుకున్న అతను అధర్మ పనులు చేస్తున్నాడు. కాబట్టి ఆ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా నిరసనలు తిరుగుతున్నాయి. అందులో భాగంగానే హైదరాబాద్లో కూడా జరగడం జరిగింది. సోనం వాంగ్చుక్ గారు రావడం జరిగింది. విజేత దహియా గారు ఎవరైతే స్పోక్స్ పర్సన్ ఉన్నారో రావడం జరిగింది. రుచిత్ ఆశా కమల్ గారు కూడా దీనికి మొత్తం ఆర్గనైజ్ చేయడం జరిగింది. నా వంతు సాయంగా నేను తోడ్పాటు అందించాను. సో ప్రజల్ని యువతని కోరుకుంటున్నాము, రాజకీయ పార్టీలకు అతీతంగా మన భావోద్వేగాలకు అతీతంగా తప్పు జరిగింది, నిలదీద్దాం, నిగ్గదిద్దాం, ప్రశ్నిద్దాం. అందుకు కాక్రోచ్ జనతా పార్టీ ముందుకు వచ్చింది. ఎవరు ఎన్ని మాటలన్నా తప్పు చేసినోడిని ప్రశ్నిస్తే దేశద్రోహం చేసినట్టు కాదు, వాడు దేశద్రోహం చేస్తుంది. 20 లక్షల మంది నీట్ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటూ దాని గురించి పట్టించుకునే సోయ లేదు కానీ టైం లేదు కానీ ప్రధానమంత్రి కుర్చీలో 4400 రోజులు ఉన్నాడంట. అది పెద్ద గొప్ప ఫీట్ అంట. అది అందరికీ చప్పట్లు కొట్టాలంట. దానికి దేవుని దగ్గర పోయి హారతి పట్టాలంట. ఎవరి కోసం నువ్వు మంత్రి అయింది? ప్రధానమంత్రికి భేష్ అని భుజం దట్నికి నువ్వు మంత్రి అయినావా? లేదా ఇంతమంది ఓటేసి గెలిపిస్తే ఎడ్యుకేషన్ మినిస్టర్గా నీ బాధ్యత చేసుకోవడం కూడా నీకు రాదు? నీట్ పేపర్ లీక్లు ఒక్కసారిగా చాలాసార్లు జరిగినాయి. ఇంకొకసారి కూడా పేపర్ లీక్ అవ్వద్దు అంటే ముందు ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకొని రిజైన్ చేయాలి. అది మా డిమాండ్. థ్యాంక్ యూ. Hello guys, my name is PS. I came here to support the CJP. One message for the youth: stop supporting any party blindly. They are controlling our mind. We have to read this book, how our mind work. And for the government, stop paper leaks. For the government, this is the message I want to deliver. Stop paper leaks, not students' dream. Yes. Paper leaks, not students' dream. జై తెలంగాణ, జై తెలంగాణ, ఆవాజ్ దో, ఆవాజ్ దో, జోహార్ తెలంగాణ అమర వీరులకు జోహార్, జోహార్. మా విఠలన్న కూడా వచ్చిర్రు, చాలా మంది పెద్దలు కూడా వచ్చిర్రు, ఇంటలెక్చువల్స్ వచ్చిర్రు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా వచ్చిర్రు. మరి చాలా సంతోషము. మేము యువకులము మా గలం ఎంపీఎన్కే ఏలడిదినం బయటికి వచ్చినాము. శాంతియుతంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా, ఇబ్బంది లేకుండా మా గలం ఎంపీఎన్కే వచ్చినాము. ఆ దినము చాలా వాటికి మాకు ఉద్యమంలా మా తమ్ముళ్ళు కొంతమంది ఈడున్నారు. ఆ కాలంలో పుట్టలేదు ఉద్యమంలా, కొంతమంది మేము చిన్నగుండే. కానీ అలాంటి దినము ఉద్యమ అవకాశం వచ్చింది మా తెలంగాణ గడ్డ మీద. మేము చాలా సంతోషిస్తున్నాము. ఒకటే నినాదం అండి, ది ఆనరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ హూ హ్యాజంట్ యాక్టెడ్ ఆనరబుల్లీ హ్యాస్ టు రిజైన్. ఇది మా నినాదము. ఎందుకంటే ఎన్నిసార్లు అనుభవిస్తాము. ఇదొక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమం కాదండి, ఇదొక వ్యవస్థకు వ్యతిరేకంగా. ఎందుకంటే ద సిస్టమ్ హ్యాజ్ అబ్సల్యూట్లీ ఫెయిల్డ్. ఇవాళ దినము మనం అనుకుంటాం ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయింది, లీక్ అయిందని. దాని వెనకాల కొన్ని కుటుంబాలు ఆధారపడి ఉంటాయి అన్న. కొంతమంది నిద్ర లేకుండా, తిండి లేకుండా. ఒక్కసారి రండి మీరు అశోక్ నగర్కి, నీట్ కోసం చదువుకునే పిల్లల ఇంటికి పోండి ఒకసారి. నిద్ర లేకుండా, కొంతమంది తిండి లేకుండా, ఆర్థిక పరిస్థితులు సరిగా లేకుండా ఉంటుర్రు. వాళ్ళ కోసం గలం ఇప్పనికే ఇవాళ దినం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా నిండు నమస్కారాలు. కాక్రోచ్ జనతా పార్టీ మరి పార్టీగా ఆవిర్భావం వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ 100% సమాజం పట్ల మాకు చిత్తశుద్ధి ఉన్నది. మేము 100% గలమెత్తుతాము. వ్యతిరేకం ఏ పార్టీతో లేదు, ఏ వ్యక్తులతో లేదు. వ్యవస్థలో ఉన్న లోటుపాట్లతోటి మాకు వ్యతిరేకం అండి. జై తెలంగాణ. ఫ్యూచర్ ప్రోగ్రామ్ అనే
ఇది ఒక రాజకీయ ఉద్యమం కాదు, భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న అన్యాయము, అక్రమము, అవినీతికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమము. ఇది లెఫ్ట్ కాదు, రైట్ కాదు, వీఆర్ స్ట్రైట్ ఫర్ ఇండియన్ యూత్. జై జవాన్ జై కిసాన్. కిసాన్ అనేటోడు భారతదేశ ప్రజలందరికీ అన్నం పట్టిస్తాడు. జవాన్ అనేటోడు భారతదేశంలో ఉన్న 150 కోట్ల మందిని శత్రువుతో యుద్ధం చేసి దేశాన్ని కాపాడుతాడు. ఇప్పుడు ఈ యూత్ ఎవరైతే ఉన్నారో భారతదేశాన్ని కాపాడడానికి ఏ న్యూ రెవల్యూషన్ ఫర్ న్యూ సివిలైజేషన్. ఇది లెఫ్ట్ రైట్ రాజకీయ పార్టీలకు వ్యతిరేకం కాదు. ధర్మేంద్ర ప్రధాన్ అనే ఒక వ్యక్తి మనిషి అయితే, వాడు తినేది అన్నం అయితే, 10 కోట్ల మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు అరే నాయన పేపర్లు లీక్ అవుతున్నాయి, డైపర్లు కూడా లీక్ కావట్లే, మరి పేపర్లు ఎందుకు లీక్ అవుతున్నాయి అని ప్రశ్నిస్తే వాడు డైపర్ కట్టుకొని తింటున్నాడా, డైపర్ వేసుకొని పోతున్నాడా? మరి ఈ దేశంలో డైపర్లు లీక్ కావట్లే కానీ 1187 సార్లు ఈ 12 సంవత్సరాల్లో ఎగ్జామ్ పేపర్ లీక్ అవుతాయి. సియూటీ పేపర్ లీక్ అవుతుంది, సిబిఎస్ఈ పేపర్ లీక్ అవుతుంది, నీట్ లీక్ అవుతుంది. ఒక ఎగ్జామ్కి ఇప్పుడు ఎవరు చదువుకుంటున్నారు? 85% ఎస్సీ ఎస్టీ బీసీలు, పేద ప్రజలు, గరీబ్ వాళ్ళు చదువుకుంటున్నారు. బలిసిన వాళ్ళంతా వ్యాపారాలు చేస్తున్నారు, దేశాన్ని దోచుకుంటున్నారు. కష్టపడి 2 సంవత్సరాలు 20 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే ఒక 20,000 30,000 సీట్ల కోసము వాళ్ళ విలువైన సమయము, వాళ్ళ ధనము, వాళ్ళ కాలము, తల్లిదండ్రుల ఆశలు, ఆకాంక్షలు, విద్యార్థుల కళలని చదివేసారు. కాబట్టి ఇక్కడ సత్యమే విజేత అని మనం చెప్తాం. రామరాజ్యం అంటాం. రాముడు కాలంలో ఎవరో ఒక మామూలు వ్యక్తి ఒక అనుమానం వ్యక్తం చేస్తేనే రాముడు తన భార్యనే శీల పరీక్షకు పంపించిండు. రామరాజ్యంలో ఎవరన్నా ఒక అపనింద వేస్తే రాముడు రిజైన్ చేసే అంతగా నిజాయితీ ఉంటుంది. వరల్డ్ బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ, వీఆర్ ఆస్కింగ్ క్వశ్చన్, వీఆర్ ఆస్కింగ్ ఏ రైట్ క్వశ్చన్. క్వశ్చన్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ద డెమోక్రసీ, క్వశ్చన్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ద సివిలైజేషన్. ప్రశ్నిస్తే నక్సలైట్ అంటారు, ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్ అంటారు, ప్రశ్నిస్తే యాంటీ హిందూ అంటారు. ప్రశ్నే ప్రజాస్వామ్యానికి పునాది, ప్రశ్నే నాగరిక సమాజానికి పునాది. ఎవడైతే ప్రశ్నించలేదో వాడు శవంతో సమానం. ఆఖరికి చీమ కూడా తొక్కితే అది చచ్చిపోయే ముందు 2 కొండీలు పెట్టి వీలైనంత పోరాటం చేస్తుంది. కాబట్టి ఈరోజు భారతదేశ యువత అడుగుతున్నది ఒకటే, భారత రాజ్యాంగం కల్పించిన విద్య అందరికీ దక్కాలి, భారత రాజ్యాంగం కల్పించిన వైద్యం అందరికీ దక్కాలి, భారత రాజ్యాంగం ప్రామిస్ చేసిన లీకులు లేని ఎగ్జామ్స్ కండక్ట్ చేయమని అడుగుతున్నాం. 150 కోట్ల మందికి లోకనాయకుడిగా ప్రపంచమంతా $1 ట్రిలియన్ ఎకానమీ చెప్తున్న మోడీ గారు ఒక పరీక్ష కూడా పెట్టడం చేత కాదంటే నీ ముఖం మీద నువ్వే ఉమ్మేసుకోవాలి. ఎవడు ఉమ్మేయక్కర్లే. నువ్వు పొద్దున్న లేస్తే 4 సూట్లు మారుస్తావు కదా, ఆ సూట్లన్నీ ఎవరి? ప్రజలు కష్టపడ్డ చెమటతో వచ్చినాయి. మోడీ గారు మీ ప్రభుత్వానికి ఏమన్నా సిగ్గు శరం బాధ్యత ఉంటే ఇమీడియట్గా ధర్మేంద్ర ప్రధాన్ గారిని రిజైన్ చేయండి. దీని మీద సుప్రీంకోర్టు జడ్జితోటి ఎందుకు పదే పేపర్లు లీక్ అవుతున్నాయి? లీక్ అయిన ప్రతిసారి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే వస్తున్నారంటే ఇంటి దొంగలు ఉన్నారు. తెలంగాణ అనేది బొద్దింకలు కాదు, బాహుబలులు. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా తెలంగాణ బాహుబలులు. భారతదేశానికి పోరాటాలు నేర్పిన ఈ తెలంగాణ గడ్డ మీద మేము ఒకటే చెప్తున్నాం, 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు తెలంగాణలో. తెలంగాణ రాష్ట్రం వచ్చిందే ఈ బాహుబలుల వల్ల, యువత వల్ల. కాబట్టి భారతదేశం భవిత ఈ విద్యార్థి చేతుల్లో ఉంది. సేవ్ తెలంగాణ, సేవ్ ఇండియా, సేవ్ ఫ్యూచర్స్ ఆఫ్ డ్రీమ్స్. వీళ్ళు జెన్జీ కాదు, రేపు పొద్దున జెన్ ఆల్ఫా, జెన్ బీటా కూడా వస్తారు. ఏ ఆర్మీ, ఏ నేవీ, ఏ ఎయిర్ ఫోర్స్ కూడా వీళ్ళతో తట్టుకోలేదు. ఒక్క తెలంగాణలోనే 50 లక్షల మంది సైన్యం ఉంది. కాబట్టి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, వీళ్ళు పీస్ఫుల్గా డెమోక్రటిక్గా రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం ఇంత ప్రశాంతంగా చేసినందుకు ధన్యవాదాలు. మీరు అందరూ కూడా ఈగో ప్రాబ్లమ్స్ పక్కకు పెట్టి రాజకీయ నాయకుల స్వార్థంకి బలి కాకుండా మీ ఎనర్జీని సినర్జ్ చేయాలని కోరుతున్నాం. దానికోసం మీరు ఎట్లాంటి శాంతియుత పోరాటాలు చేసినా రాజకీయాలకు అతీతంగా మేము మా అనుభవాన్ని, మా సపోర్ట్ ఇస్తామని చెప్తూ ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన మీ టీం అందరికీ హృదయపూర్వక అభినందనలు. రుచిత్ ఒక్కసారి రుచిత్ నువ్వు మాట్లాడు. ఇప్పుడు ఇంకా అది పార్టీ రూపం తీసుకోలేదు, ఒక ప్రెషర్ గ్రూప్. కానీ ఇది దేనికి సంకేతం ఇస్తుందంటే ఈ దేశంలో ఉన్న యువత ఆలోచించడం మొదలుపెట్టింది. ఈ దేశంలో ఉన్న యువత ఈ దేశంలో అనేక సమస్యలకు, ఒక పేపర్ లీక్ అనే ఒక సమస్య కాదు, ఇన్ఫినైట్ సమస్యలు ఉన్నాయి. ఇన్ఫినైట్ సమస్యలకి కారణాలు ఏంటి అని ఎతకడం మొదలుపెట్టింది. వీళ్ళ సెర్చ్ మొదలైంది. ఇది మొదటి అడుగు మాత్రమే. ఈ అడుగులన్నీ ముందుకెళ్ళి వీళ్ళు సిమ్టమ్స్ని పట్టుకొని అసలు ఆ డిసీజ్ ఏంటో కనిపెడతారు. ఇప్పుడు ఈ రోజున వాళ్ళు కరప్షన్ అనుకుంటున్నారు ఈ రోజు ఉన్న యువత. కానీ కరప్షన్ కూడా సిద్ధాంతం ఉంటుంది. ఒక సిద్ధాంతం ఉంటేనే వాళ్ళు ఏదైనా పని చేయగలరు. సిద్ధాంతం లేకుండా శరీరం పనిచేయదు. ఒక రేపిస్ట్కి కూడా ఒక ఐడియాలజీ ఉంటుంది, వాడు ఒక చూసే విధానం ఉంటుంది ఈ సమాజాన్ని. కాబట్టి తప్పుడు సిద్ధాంతాలు, మానవత్వపు లేని సిద్ధాంతాలు ఈ దేశంలో తరతరాలుగా రెండే జరుగుతున్నాయి. విద్య కొంతమంది చేతుల్లోనే ఉండాలని ఒక పోరాటం, విద్య అందరి చేతుల్లోకి వెళ్ళాలని, డెమోక్రటైజ్ కావాలని బుద్ధుడి నుంచి పోరాటం. కాబట్టి ఇప్పుడు ఈ రెండింటికి ఘర్షణ మొదలైంది. మళ్ళీ బుద్ధుడి దగ్గర నుంచి పూలేకి వెళ్ళింది, పూలే దగ్గర నుంచి అంబేద్కర్కి వెళ్ళింది, అంబేద్కర్ దగ్గర నుంచి కాంచీరామ్కి వెళ్ళింది. ఈ రోజున ఆ కాంచీరామ్ దగ్గర నుంచి ఈ రోజున జెన్జీ యువత అందుకున్నది అది. ఎందుకంటే వీళ్ళకి అర్థమైపోయింది
రూట్స్ పాయిజన్ అయితే ఫ్రూట్స్ కూడా పాయిజన్ అవుతాయి. కాబట్టి పాయిజనస్ ఐడియాలజీ ఈ దేశాన్ని వెళ్తుంది. దానికి కౌంటర్ కల్చర్ చేయాలి, కౌంటర్ ఫిలాసఫీ చేయాలి. వీళ్ళు ఒక ప్రత్యామ్నాయంగా ముందు ఏర్పడతారు. వాళ్ళు ఒక ప్రబుద్ధ భారత్, అంబేద్కర్ చూపిన వేలు ఎక్కడ చూపించిందో ఆ ప్రబుద్ధ భారత్ నిర్మించుకొని కరప్షన్ లేని సమాజాన్ని వీళ్ళే మేమే నిర్మించుకుంటాం. థ్యాంక్ యూ. ప్రధాన డిమాండ్ ఏం లేదండి. డెమోక్రసీలో ద బేసిక్ యాక్ట్ ఏంటంటే అకౌంటబిలిటీ లేదు కాబట్టి రాజీనామా చేయడం. ఆ అకౌంటబిలిటీ వాళ్ళు లేదు కాబట్టి బేసిక్ అది. కాబట్టి అది మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటుగా దీనికి వాళ్ళు అకౌంటబిలిటీగా లేకపోతే దానికి ఆల్టర్నేట్ సొల్యూషన్ మేము ఆలోచిస్తే దానికి పోరాటం చేస్తాం.